చెప్పాలి చాలే అక్కడికి వెళ్ళి నుంచి నాకు హలో అండి అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగున్నారు, నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వెల్కమ్ టు సాయి శ్రీజ గోవింద్. ఈరోజు మా వారి బర్త్డే అన్నమాట. సో పిల్లలైతే పైన నుంచి సర్ప్రైజింగ్గా తీసుకువచ్చారు. ఆయనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే మేము ఈ మధ్య ఊటీ ట్రిప్ వేసాం కదా, ప్రిమిల వాళ్ళ ఇంటికి వెళ్ళి ఊటీ ట్రిప్ అయితే వేసాం కదా, చాలా టైర్డ్ అయిపోయినాను. హెల్త్ కూడా బాగాలేకుండా వచ్చేసింది. కానీ చేయదేమో అనుకున్నాడు. పాప మార్నింగ్ స్నానం చేశారా, బట్టలు అయినా ఐరన్ చేయొచ్చు కదా, ఈరోజు నా బర్త్డే కదా అని చెప్పారు. నేను కామ్గా సైలెంట్గా ఉన్నాను అనమాట. సో తెలియకుండా షర్టు తెచ్చేసాను, ఇచ్చాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకో సర్ప్రైజింగ్ కూడా ఉంది, అదేంటో నా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. పాప కూడా విష్ చేసింది. పాప మనీ సేవ్ చేసి వాళ్ళ ఆడికి షర్ట్ అయితే తీసింది. ఈ గిఫ్ట్లో ఏముందో మీరు కూడా గెస్ చేసి నాకు కామెంట్ చేయండి, ఓకేనా? సర్ప్రైజ్ చెప్పాలి. ఏమనుకుంటున్నారో గెస్ చేయండి. కేక్ అయితే తెప్పించాము. గోవింద్ బావా అని వేశాను, ఎందుకంటే నేను బావా అని పిలుస్తాను కాబట్టి. మా పిల్లలు కూడా చాలా బాగా నాకు సపోర్ట్ చేశారు. మా మైనగాడు కొంచెం ఎటకారంగా ఇటు తిప్పు అన్నాడు. ఆయన కూడా అదే ఇటు తిప్పుతున్నాడు పాపం. అదేమో దీపాలు అంటున్నాడు, దీపాలు అనుకొని తిప్పుతున్నాడు. కేక్లో పెట్టవయ్యా అంటే చాలా బాగా చేసాము. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా మన్నీగాడైతే వీడియో బాగా కట్ చేస్తున్నారు, చూసారా కోసి. అలాగే మర్చిపోయాను చెప్పడం, చాలామంది విష్ చేశారు మా వారికి బర్త్డే అని. పేరున వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అది వీడియో క్లిప్ కూడా నేను చెప్తాను, కానీ నిజం చెప్పాలంటే ఆయన కూడా ఆ వీడియోలన్నీ చూసి కళ్ళల్లో వాటర్ తిరిగాయన్నమాట, ఏడుపు వచ్చిందనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అది సర్ప్రైజ్ ఇచ్చాను. ఈ కేకు, ఈ షర్ట్, డ్రెస్సెస్ అది సర్ప్రైజ్ ఇచ్చాను. తెలీదు, కానీ ఇంకో సర్ప్రైజింగ్ కూడా ఉంది. లాస్ట్ వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. చాలా బాగుంటుంది. చూడండి ఎంతమంది వీడియోలో చెప్పున్నారో ఒకసారి చూడండి విషెస్, ఓకేనా? వాయిస్ అయితే అసలు బాగాలేదు, కొంచెం అర్థం చేసుకోండి. ఎందుకంటే ట్రావెలింగ్ చేస్తాను కదా, వాటర్ అక్కడ వాటర్ ఇక్కడ వాటర్, నా వాయిస్ అంతే అనుకోండి. కానీ కొంచెం పోయిందనమాట. చూసారా, బాగుంది కదా ముచ్చటగా వీడియో. మా మణిగాడు అయితే వీడియో బాగా తీస్తున్నాడు. సో తర్వాత నెక్స్ట్ అయితే నేను తీసుకున్నాను వీడియో తీయడానికి. వాడు ఏదో సర్ప్రైజింగ్ ప్లాన్ చేస్తున్నాడంట వాడు కూడా. సో మా బాబు అయితే వాళ్ళ డాడీకి రెడ్ బుల్ ఇష్టమని రెడ్ బుల్ తీసుకొచ్చి ఇచ్చాడు, అలాగే చాక్లెట్ ఇచ్చాడు. పాప వచ్చి డ్రెస్, ఒక షర్ట్ తీసింది. మనీ సేవ్ చేసి వాళ్ళ డాడీ కోసం ఒక షర్ట్ అయితే తీసింది. విష్ చేస్తుంది అనమాట. మా మణిగాడు కూడా ఏదో సర్ప్రైజింగ్ ప్లాన్ చేశాడు. అదిగో నాకు కూడా తెలీదు అసలుకి. చూడండి ఏంటో అనేది చూడండి మీరే. బాగుందా? చిన్న నువ్వేం బాధపడబాక. చిన్న డాడీ కూడా చూడండి విష్ చేసిన వీడియో రికార్డింగ్లో పెట్టి వీడియో కాల్ దాకా పెట్టినారనమాట మా ఫ్యామిలీ. చూడండి ఎంతమంది పెట్టినారో, ఎవరెవరు ఏ స్టైల్లో చెప్తున్నారో చూడండి. చాలా ముచ్చటగా అనిపించింది, నిజం చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఆయన అయితే నిజంగా ఏడ్ చేశారనమాట. వాళ్ళ అక్క చెప్పింది బాగుందంట. చూడండి
హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే బావగారు. హ్యాపీ బర్త్డే బాబాయ్. హ్యాపీ బర్త్డే బాబాయ్. బాయ్ బాబాయ్. బాయ్ బాబాయ్. స్టార్ట్. హాయ్ బాబాయ్, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. యాక్షన్. హాయ్ బాబాయ్, హ్యాపీ బర్త్డే. నాకు కేక్ చాక్లెట్స్ ఇన్ని కావాలి. హ్యాపీ బర్త్డే మా. Wish you many more happy returns of the day. Bye bye. హ్యాపీ బర్త్డే బాబాయ్. హాయ్ బాబాయ్, హ్యాపీ బర్త్డే బాబాయ్. హాయ్ బాబాయ్, విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ బర్త్డే. నా సర్ప్రైజ్ బాగుందా? మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే బావగారు. ఎంజాయ్ పండుగ. ఏమైనా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. దేవుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. స్టార్ట్. హాయ్ మరిది గారు, విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. మా చెల్లెలు ఏదో బీభత్సంగా ప్లాన్ చేస్తున్నట్టుంది. అంతేకాదు మాకు కూడా మంచి పార్టీ కావాలి. అంతేకాదు మీరు మీ ఫ్యామిలీ ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి. హ్యాపీ బర్త్డే అన్నయ్య. హాయ్ బాబాయ్, హ్యాపీ బర్త్డే బాబాయ్. హాయ్ బాబాయ్, హ్యాపీ బర్త్డే బాబాయ్. హాయ్ బాబాయ్, హ్యాపీ బర్త్డే బాబాయ్. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటాను గోవింద బాబుకు కోటి కాంతుల చిరునవ్వులతో ఆ భగవంతుడు నిన్ను నిండు నూరేళ్ళు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నువ్వు చేసే వ్యాపారాల్లో కూడా ఆ దేవుడు ఉన్నత శిఖరాలు చేరాలని మనస్ఫూర్తి కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు బాబా. ఇట్లు మీ మనీ. స్టార్ట్. ముద్దు పెట్ట ముద్దు పెట్ట బా 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 బా. అడిగితే ఇప్పుడే అసలు ఇంకా చాలా ఇప్పాలి. ఏం లే. ఏముంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా చెప్పా. ఏముంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా చెప్పా. ఎలుక. బా 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 బా. వాట్ ఏ సర్ప్రైజ్. అట్లా కాదు మమ్మీ, ఇట్టి చెప్తా అంటే కూర్చొని టీమ్ అదే హ్యాపీ బర్త్డే. సెలక్షన్ నువ్వే మా డాడీ. నువ్వే పెట్టాక పెట్ట. మా వారి బర్త్డే విషెస్ మాత్రం చాలా బాగా అందరూ మంచిగా విష్ చేశారు. అందరికీ పేరు నా థ్యాంక్ యూ సో మచ్. ఆయన అయితే లేరు ప్రజెంటు, లేకపోతే ఆయన చేతే చెప్పించేదాన్ని. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కళ్ళల్లో ఏడుపు కూడా వచ్చేసింది ఆ వీడియోలన్నీ చూసి. ఆయన కూడా నా గిఫ్ట్ అనేది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. రింగ్ వేసాను అనమాట. బాగుందా రింగ్? ఈ షార్ట్ వచ్చి రీల్స్లో కూడా పెట్టున్నాను. నాకు తెలీదు అసలుకి ఆ సాంగ్ సెలెక్ట్ చేసి నన్ను వీడియో తీస్తాడు అని మా మణిగాడు. చాలా హ్యాపీ అనిపించింది. మనీ థ్యాంక్ యూరా. అలాగే పిల్లలు రెస్టారెంట్కి వెళ్దాము అనగానే ఏం చెప్పుకుంటా ఆయన సర్ప్రైజింగ్కి ఫీల్ అయ్యి మమ్మల్ని తీసుకెళ్ళిపోయినట్టున్నారు. పిల్లలు రెస్టారెంట్ అడగగానే. సో మాగుంట్ల లేఅవుట్లో అమరావతి రెస్టారెంట్ ఆల్రెడీ చెప్తున్నాను వీడియోస్లో. ఎందుకంటే ఫుడ్ బాగుంటుంది, ప్లస్ ట్రాఫిక్ ఏమి ఉండదు, కార్ పార్కింగ్ అన్నీ బాగుంటుంది కాబట్టి మేము ఇక్కడికి వచ్చామన్నమాట. సో మా బాబు మా పిల్లలు ఫుడ్ ఆర్డర్ కూడా ఇచ్చాము చూడండి. అలాగే నైట్ స్వాతి అక్క కూడా వచ్చింది. నైట్ నాకు పార్టీ కావాలి, పార్టీ లేదా పుష్ప అని. సరే అని పార్టీ ఏం లేదు, అక్క వస్తుందని చికెన్ అవి ఫిష్ కర్రీ అవి చేశాను. చూసారా ఆర్డర్ ఏమేమి చేయండి. ఆయన మటన్ బిర్యానీ తీసుకున్నారు, నేను వచ్చి చికెన్ ఫ్రై బిర్యానీ తినేసామన్నమాట. అలాగే చికెన్ లాలీపాప్స్ అన్నీ పెట్టుకొని తిన్నాము. ఇలా జరిగింది ఈయన బర్త్డే. ఓకేనా? హ్యాపీ బర్త్డే డాడీ. చెప్పండి రా. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే డాడీ. మెనీ మోర్ హ్యాపీ
రిటర్న్స్ ఆఫ్ ది డే డాడీ. మాతో ఎక్కువ టైం స్పెండ్ చేయి బిజినెస్ అని తిరుగు. బాగా చెప్పు. స్వాతి అంకుల్ చెప్పమాట లోక్య బాగా చెప్ప. ఏదో గిఫ్ట్ తీసుకొచ్చినట్టున్నారు, ఏంటి అనేది చూద్దాం. నేను మాట వినిపించలేదు తల్లి, నేను మీతో పాటు చూస్తున్నా. తెలుసా? నాకు తెలియదు. పాప విష్ చేస్తుంది. పర్స్ అన్నమాట. ఓపెన్ చేసినప్పుడు తెలిసింది అనమాట. సో ఇలా ఫ్రెండ్స్ వీడియోస్ చూస్తేనే కదా నేను చేయడానికి మీ ముందుకి ఇంకా ఇంకా వస్తాను. చూడండి మా అక్క మాటల్లోనే. థ్యాంక్ యూ ఆల్. నేను అడిగిందల్లా రెడీ చేస్తున్నారు. తినవే లేటు. వాడిని తీసుకురాకుండా నువ్వు